ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన విశాఖపట్నం దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరు వచ్చిందని తెలియజెప్పడానికి నిజంగా నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. నేను పెద్ద అయ్యాక ఇక్కడే ఉండిపోవాలని అలా ఉంది నాకు. అయితే వైజాగ్లో ఏం లేదు. నేను నైట్ టైం జాబ్ చేసుకుని వెళ్ళినా సరే అలాంటి ప్రాబ్లం ఏంటి నాకైతే కనిపించలేదు. మన విశాఖ నగరం మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా నిలిచిందని చెప్పడానికి నిజంగా చాలా గర్వకారణంగా అయితే ఉంది. జాతీయ వార్షిక 2025 నివేదిక ప్రకారం భువనేశ్వర్, ముంబైలతో పాటు మన విశాఖపట్నం కూడా ప్రథమ స్థానంలో అయితే నిలిచింది. పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో కానీ, ప్రభుత్వం చేస్తున్న కృషిలో, మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, పోలీస్ వారు తీసుకుంటున్న చర్యలు ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఒకసారి ప్రజలను అడిగి వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు, అసలు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, ఇక్కడ మీరు వైజాగ్ అమ్మాయినా? కాదండి, వైజాగ్ కాదు, మాది కాదు. ఓకే, అయితే మనది ప్రెసెంట్ వైజాగ్ సేఫెస్ట్ ప్లేస్ కింద ఉమెన్స్ కి 2025 వార్షిక నివేదిక ప్రకారం నెంబర్ 1 ప్లేస్ లో అయితే వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు వైజాగ్ అమ్మాయి అయితే కాదు, బట్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎంత కాలం నుంచి ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ లో? నేను ఎక్కువ మంత్స్ లేను, రీసెంట్ గానే వచ్చాను, ఒక 3-4 మంత్స్ అయింది వచ్చాను. బట్ నాకైతే సేఫెస్ట్ ప్లేస్ గానే అనిపించింది. ఎలా అంటే మీరు ఏ విధమైన హ్యాపీయెస్ట్ థింగ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎక్స్పీరియన్స్ అంటే నేను నైట్ టైం అలా ఎక్కువ ట్రావెల్ చేసింది లేదు, బట్ బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం సేఫెస్ట్ గానే అనిపించింది. ఇది వరకు ఎక్కడ ఉండేవారు? మాది బొబ్బిలి అండి, అక్కడే ఉన్నాను. కానీ మన వైజాగ్ అయితే గనక ఆల్మోస్ట్ అలా అంటే మీరు జాబ్ పరంగా మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నాను. జాబ్ పరంగా కానీ ఎక్కడైనా నార్మల్ గా అయితే మీకు కొంచెం సేఫెస్ట్ గా అయితే అనిపించిందండి. దీని పట్ల అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2025 మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా, దీని పట్ల మీ ఒపీనియన్ ఎలా ఉంది? చాలా హ్యాపీగానే ఉందండి, అంతే, ఇంకేం చెప్పాలి. హాయ్ 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 మ్యామ్. వెరీ గుడ్. ఏం చదువుతున్నారు మీరు అందరూ? మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? నారాయణ కాలేజ్. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఈ వార్త తెలిసిందో లేదో, మన విశాఖపట్నం మహిళలకి సేఫెస్ట్ ప్లేస్ కింద నెంబర్ 1 గా వచ్చింది. మీరు అందరూ వైజాగ్ అమ్మాయిలేనా? వైజాగ్. మీది? యాక్చువల్లీ ఫ్రమ్ నేపాల్, బట్ నా బర్త్ ఇంకా బ్రాటప్ ఇక్కడే అయింది. బోర్న్ అండ్ బాటప్ అంతా వైజాగ్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వైజాగ్ లో ఉంటున్నారు? 23 or 25 years నుంచి ఎక్కడే ఉంటున్నాం. ఓ సూపర్ సూపర్. అయితే మరి మీది నేపాల్ కదా, మంది విశాఖపట్నం. ఎన్ని సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉంటున్నారు? సో ఎప్పుడైనా మన వైజాగ్ సేఫెస్ట్ ప్లేస్ కింద అనిపించింది? అంటే ఎలా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు? ఎప్పుడైనా మీకు ఏమైనా బ్యాడ్ గానీ ఎలా అనిపించింది? ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో అంటే నాకు అంత బ్యాడ్ గా అలా ఏ ఫీల్ అవ్వలేదు, అంత సేఫ్ గానే ఉంది ఇక్కడ. ఎలా అంటే ఇక్కడ పెరగడం కదా, ఈ వాతావరణం మీకు అంత కొత్త, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినా కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్ గా అనిపిస్తుందా? ఇక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు అనిపిస్తుందా? అలా ఇంకా నేను పెద్ద అయ్యాక ఇక్కడే ఉండిపోవాలని అలా ఉంది నాకు. మా పేరెంట్స్ ఏముంచి మళ్ళీ అదే స్టడీస్ అయ్యాక నేపాల్ వెళ్ళిపో అంటున్నారు, కానీ నేను ఎక్కడే ఉంటాను. ఓకే, వైజాగ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ మా. హాయ్ అమ్మా. హాయ్, చెప్పండి. ఇప్పుడు మనకి విశాఖపట్నం 2025 వార్షిక నివేదిక ప్రకారం మహిళలకి సేఫెస్ట్ ప్లేస్ కింద నెంబర్ 1 లో అయితే నిలిచింది. దీని మీద అంటే యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి విశాఖపట్నం ఉన్నారు? మీరు విశాఖపట్నం వాస్తవ్యం? 25 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మిగతా సిటీల మీద వైజాగ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. అవునా? ఓకే, అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఏమో అలా ఏం కాదు, కానీ స్టూడెంట్ ప్లేస్ కైనా లేడీస్ కైనా అన్నిట్లో బాగుంటది. ఓకే, అంటే సేఫెస్ట్ ప్లేస్ కింద మనకైతే వచ్చింది. సో సేఫెస్ట్ అది నిజమే కదా, కొంచెం మిగతా వాటి మీద పోల్చుకుంటే నిజమే. ఓకే, మిగిలిన అట్లా జిల్లాలతో పోలిస్తే మేము ఉండేది ఎన్ఏడి కూడా చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఉన్న వాటిలో చూసిన ప్రదేశాలు అన్నిటి కన్నా ఇక్కడ బాగుంటుంది. సిటీ బాగుంటుంది, వైజాగ్ బాగుంటుంది. వైజాగ్ అంటే ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అన్నిటి మీద మంది బాగుంటుంది. ఓకే థ్యాంక్స్ అమ్మా. అమ్మ నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు వినే ఉంటారు 2025 మనకి వైజాగ్ సేఫెస్ట్ ప్లేస్ కింద చాలా బాగుంటుందండి. ఇక్కడ అన్ని కూడా బాగుంటాయి, అన్ని చోట్ల బాగుంటది. ఆడవాళ్ళకి కూడా సేఫ్టీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు నిజంగానే మహిళల సేఫ్టీ కోసం ప్రభుత్వ పరంగా చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ విషయంలో మీ స్పందన అంటే మీకు ఎలా అనిపిస్తుంది?
చాలా బాగా చేస్తున్నారండి అన్ని. ఏదైనా ఫోన్ చేసిన వెంటనే వస్తారు, స్పందిస్తారు. అయినా ఇక్కడ ఏమి సాధారణంగా జరగకూడదని కోరుకుంటున్నాం అంతే. నిజంగా విశాఖపట్నం అనేది కూలెస్ట్ ప్లేస్, అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా, దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. హాయ్ అమ్మా, హాయ్ అండి. మీరు వైజాగేనా మీది? వైజాగ్. మీరు ఇప్పుడు ఈ వార్త విన్నారా? 2025 నివేదిక ప్రకారం మన వైజాగ్ నెంబర్ 1, అంటే మహిళలకి సేఫెస్ట్ ప్లేస్ కింద నెంబర్ 1 కింద మనది వచ్చింది. దీని పట్ల మీ ఒపీనియన్ ఎలా ఉంది? పర్లేదు, నేను పుట్టి పెరిగింది వైజాగ్ లోనే. మేము అంటే లేడీస్ కి సేఫ్టీ అంటే వైజాగే. దీనివల్ల పర్వాలేదు. వైజాగ్ కి మనకి ఏదైనా ఆపద ఉంది అంటే మట్టుగా పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా వస్తారు. దాన్ని బట్టి అయితే వైజాగ్ అయితే నాకైతే నచ్చింది. ఓకే, అని మీరు మొత్తం పుట్టి పెరగడం అంతా విశాఖపట్నం అంతా అంటే ఎప్పుడైనా మాక్సిమం అంటే అందరూ మీరు ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఉద్యోగం చేస్తున్నాను. నైట్ టైం కూడా నేను వచ్చినా సరే అంటే బాగా లేదు ఉండే దేశాల వల్ల, దానివల్ల హైదరాబాద్ సైడ్ కానీ ఎటువరకు కానీ బాగాలేదని ఇప్పుడు కొత్తగా వింటున్నాం. అలాంటిది అయితే వైజాగ్ లో ఏం లేదు. నేను నైట్ టైం జాబ్ చేసుకుని వెళ్ళినా సరే అలాంటి ప్రాబ్లం అయితే నాకైతే కనిపించలేదు. పర్లేదు, సేఫ్ వైజాగ్ అయితే. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. నిజంగా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. విశాఖపట్నం నిజంగానే మహిళలు అందరికీ సేఫెస్ట్ ప్లేస్ గా ప్రథమ స్థానంలో నిలవడం అందరికీ గర్వకారణం. ఈ స్థానంని కొనసాగించడానికి, నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ పరంగానే కాకుండా మనందరం కూడా బాధ్యత వహించాలి. అప్పుడు విశాఖపట్నం మరింత సురక్షిత నగరంగా అందరి ముందు అయితే ఉంటుంది. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.